రాష్ట్రంలో 29,000 గుంటలున్న చెరువులు ఉన్న రాష్ట్రంలో మత్స్య పారిశ్రామిక సంస్థలు ఎన్నుకోబడ్డాయి. ఇంతకు ముందు నేరుగా ఆ ఎన్నుకోబడిన మత్స్య పారిశ్రామిక సంస్థకు చేపలు అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కాంట్రాక్ట్ల పైన ప్రేమతో వారి యొక్క కమిషన్ కప్పుతో నేరుగా కాంట్రాక్ట్లు మరొచ్చి చేపల చెరువులు వేస్తున్నారు? అంటే నాణ్యత లేని చేప పిల్లలు, నాసిరకం చేప పిల్లలు, అసలు ఎదురైన చేప పిల్లలు ఇవ్వడం వల్ల అధికారులు, మంత్రులు ఇందులో భాగస్వాములు ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అవినీతి చేయడంలో టీఆర్ఎస్ నాయకులు తిట్టా. చేపలు అభివృద్ధి చెందితే కానీ అభివృద్ధి చెందిన కుటుంబం మత్స్యకారుల కుటుంబం. నేడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ వేదిక ద్వారా గవర్నర్ గారికి, అదేవిధంగా సీఎం ఆఫీస్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటి అవినీతి చేసిన అవినీతిలో మీరు అభివృద్ధించారు. మీరు చేసిన అవినీతి చేప పిల్లల పైన చేయడం అంటే దీనికైనా దైన్య స్థితి ఇక్కడ లేదు. 6 నెలలు ఒక చేప పిల్ల ఎదగాలంటే 6 నెలలు టైం పడుతుంది. దానికోసం, దాని రక్షణ కోసం మత్స్యకారుడు ప్రతిరోజు రాత్రి పగలు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఎక్కడేమన్నా ఇబ్బంది అవుతుందా, చేపలు ఎదగవా, చెరువుగా రక్షణ ఉంటాడు. ఇప్పుడు ఎదగలేని చేపలతో కన్నీరు పెడుతున్నాడు. వారి యొక్క ఉసురు తెలంగాణ రాష్ట్రంతో కలుగుతుంది. మత్స్యకారుల ఉసురు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలుగుతుంది. అధికారులు, మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు, పనిచేయండి. కానీ ఈ విధమైన అవినీతి కమిషన్లో పనిచేయండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైన చర్యలు ఉంటాయని చెప్పి. వేరే రాష్ట్రం వారు కూడా పక్క రాష్ట్రాలకు కాంట్రాక్ట్ ఇవ్వరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ వారికి తప్ప ప్రతి ఒక్క వారికి కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే తెలంగాణ వారు కాంట్రాక్ట్ అడవులా, లేకపోతే తెలంగాణలో నుండి పారిశ్రామికవేత్తలు దానికి సంబంధించిన అంత అర్హత లేదా? చెప్పండి మీరే. ఎందుకు పక్క రాష్ట్రం సంబంధించిన కాంట్రాక్ట్ ఇస్తున్నారు మీరు? కమిషన్ల కోసం 20% కమిషన్, 30% కమిషన్. ఒక్క చెరువులో ఇప్పటికీ కేసీఆర్ గారు ఏమంటారు, 28 కోట్ల చేపలు పిల్లలు ఉత్పత్తి చేసేమంటారు. ఎక్కడ మొగసుల కాంతి వచ్చింది, అయిపోయింది. అదే 120 రూపాయలు చేపలు ఉన్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమంటాడు, 25 రూపాయలకి చేపలు అంటాడు. ఎక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు? దానికి తోడు శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కూడా తగునమ్మన్నట్టు అధికారులపైన ఒత్తిడి, నాయకులపైన ఒత్తిడి. చెరువులో ఉన్నటువంటి చేప పిల్లల సంరక్షణ ఉండదు, దాని లెక్క పత్రం ఉండదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయడము, మీ వ్యవహారం చూసుకోవడము, కమిషన్లకు జోబులు వేసుకోవడం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మత్స్యకారుడు మీపైన కోపంతో ఉన్నారు. మీరు చేసిన ప్రతి ఒక్క పని గమనిస్తున్నాం. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఆ కమిషనర్ పట్టించుకోడు, ధర్నా చేసినా పట్టించుకోడు. కొంతమంది అవగాహన లేని కమిషనర్ రాష్ట్రంలో ఉన్నాడు. కమిషన్ల కమిటీ కోసం మంత్రులు ఈ విధంగా చేస్తే వారికి అనుగుణంగా అధికారులు దానికన్నా మించి చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాన్ని చేయడం వల్ల కుటుంబం మొత్తం కన్నీరు పెడుతుంది. చిల్లర వల్ల రాజకీయాలు చేసుకుంటూ కేవలం ఓటు రూపంలో కావాలి కానీ వాళ్ళు ఆర్థికంగా ఇవ్వదని చెప్పి మీ ప్రభుత్వానికి దశ ఇదే మీకు కనపడుతుంది. మాకు 3,900 చెరువులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చెరువుకి పారిశ్రామిక మత్స్యకార సహకార సంఘం ఏర్పాటయ్యింది. కానీ వారికి అధికారం లేవు, వారికి నిధులు లేవు.
కానీ ఆ చెరువు పైన వచ్చే ఆదాయం మీకు కావాలా, కమిషన్లు కావాలా. ఇంతకు ముందు ప్రతి ఒక్క పారిశ్రామిక సంఘానికి 40,000 రూపాయల రుసుముతో ఉచితంగా వారికి లోన్లు వచ్చేవి. ఇప్పుడు అవి కూడా లేవు. మత్స్యకారుల కుటుంబం పైన కోపం, కక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే చేప పిల్లల ఉత్పత్తి అనేది తెలంగాణ రాష్ట్రంలో మరుగుపడిపోయింది. 2 ఇంచుల చేపని 3 ఇంచుల చేపలు ఉత్పత్తి చేయలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ద్వారా అది సగానికి పడిపోయి ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత నష్టాలు చూపించి మళ్ళీ అందులో మళ్ళీ భారీ కుంభకోణం. అవినీతి లేని అధికారులు లేడు, అవినీతి చేయని మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో. దానికి తోడు ఇప్పుడు మరి ప్రత్యేకంగా చేప పిల్లల పైన అన్ని అని ఇప్పుడు చేప పిల్లల పైన కొంచెమైనా సిగ్గు సరే ఉండాలి. మనం కూడా కడుపు అన్నం తింటున్నాం. మనిషి అన్నాక మనిషికో మాట కొడుకో దెబ్బ. ఎన్నిసార్లు, ఇంకెన్నిసార్లు? కొన్నిసార్లు మనం కూడా మనుషులను మర్చిపోకండి. అదేదో పైనుంచి వచ్చిన వ్యక్తుల్లాగా మేము చెప్పింది శాసనం అన్నట్టు ఎవరి పత్రాలకు కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఒక లెటర్ చేసి ఈ టైంకి మీరు రావాలని దానికన్నా మున్పొందు చేసి కాంట్రాక్టర్లు చేపలు చెరువులో వేసేస్తారు. ఇలాంటి చర్యలని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా మత్స్యకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ వర్గం అయితే మోసపోయిందో ఆ వర్గం మత్స్యకారుల వర్గం. దీనికి స్పష్టంగా ఇది 3వసారి, ప్రతిసారి ఇదే అవగాహన. ఇలాంటి చర్యలు కమిషనర్ గారు అదేవిధంగా ఇక్కడ మంత్రుల పాత్ర స్పష్టంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వారి యొక్క ధోరణి మార్చుకోవడం లేదు. కొన్నిసార్లు మీరు కమిషన్ కోసం మంత్రులు లేదురా, కమిషన్ అయినా ఇంకోసారి ప్రతిసారి ఇలాంటి వ్యవహారం చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు మిమ్మల్ని తరిమి కొడతాయి. చెరువు కుంటలకు వస్తే మిమ్మల్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.